చెల్లి పెళ్లి అక్కలొల్లి సీరీస్‌లోని ఎపిసోడ్స్ 4కి స్వాగతం, సుస్వాగతం. హలో ఎవ్రీబడీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇట్లు మీ లావణ్య. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుందురు గానీ, చక్కగా ప్లేట్ తీసుకొని, అందులో రైసు, కర్రీ పెట్టుకొని, టీవీ ముందో, ఫోన్ ముందో కూర్చొని వ్లాగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే, ఈ వ్లాగ్ కొంచెం లెంతీ ఉంటదని నేను అనుకుంటున్నాను. సో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇవాళ శరణ్య పెళ్ళిలోని నలుగు పెడుతున్నారనమాట. సో, ఆ ఎపిసోడ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వెళ్ళి ఒకసారి చూసేసేయండి. అప్‌కమింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్‌లో పెట్టుకోండి. సో, ముందుగా తెలిసినట్టే ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే ఇల్లంతా ఎప్పుడు శుభ్రంగానే ఉంటుందనుకోండి. సో, చకచకా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత చక్కగా ముగ్గు పెట్టి దాని మీద పీటలు వేసి, పీటల మీద తెల్ల పంచ ఉంటది కదా! అది పరిచిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు. అండ్ తోటి పెళ్లి కూతురు గూడా. మా ఇంటి మొత్తానికి ఏకైక తోటి పెళ్లి కూతురు మా మామ కూతురనమాట. మా ఇంట్లో ఏ పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్స్ అయినా తోటి పెళ్లి కూతురు అనంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా మామ కూతురు. సో, తన పేరు శ్రావ్య, చిన్న పాప. ఆ పాప కూడా కూర్చునేసిందనమాట. ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ బ్యాక్‌కెళ్ళిపోయాననమాట. ఎందుకంటే వాళ్ళ పెండ్లయ్యి ఇప్పుడు 1 ఇయర్ కావస్తుంది కాబట్టి, ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా 1 ఇయర్ బ్యాక్‌కెళ్ళిపోయి, ఓహో! అప్పుడు ఇలా అయిందా? ఇలా అయిందా? జస్ట్ ఏదో ఇప్పుడే అయినట్టుందనిపిస్తుంది. నా పెళ్లి వీడియోస్ కూడా ఇలా ఉండుంటే బావుండేది. ఎందుకంటే నేను కూడా చూసుకునేదాన్ని. అఫ్‌కోర్స్ ఉన్నాయి. బట్ ఇంత క్లారిటీతో లేవనమాట. సో, ఆ ఫీలింగ్ శరణ్యకి ఉండకూడదనే నేను ప్రతి వీడియో కూడా షూట్ చేశాను. యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ గానీ, అకేషన్ గానీ ఎవరైనా మిస్ అయినప్పుడు నెక్స్ట్ డే ఐ థింక్ వాళ్ళ మైండ్‌లో ఇది స్ట్రైక్ అయితది. ఏంటంటే, ఏం పర్లేదులే ఎళ్ళకపోతే ఏముంది, రేపు పొద్దున్న యూట్యూబ్‌లో వచ్చేస్తది అని ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే, మనం వెళ్ళిన ప్రతి చోట వీడియో ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాం కాబట్టి. సో, ఇంకా ఆబ్వియస్‌లీ తెలిసిందే, ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత నలుగు పెట్టిస్తారు కాబట్టి, మా ఇంటికి పెద్ద మా నానమ్మ. మా నానమ్మ చక్కగా శరణ్యకి నలుగంతా పెట్టేసిందనమాట. యాక్చువల్‌గా ఇది గంధం నలుగా, నూనె నలుగా నాకైతే తెలీదు. 2 నలుగులు ఉంటాయి గదా! ఇదే నలుగో నాకైతే తెలీదు. నూనె పెడుతున్నారు కాబట్టి నూనె నలుగు అని అనుకుందాము. సో, చక్కగా ఆ అమ్మాయికి గంధము అంతా పెట్టేసి, బొట్టు పెట్టి, పైన నూనె అంతా రాసి, సేమ్ పెళ్లి కూతురికి ఏం చేస్తారో తోటి పెళ్లి కూతురు కూడా అదే చేస్తారనమాట. పెళ్ళిలో ఎందుకు తోటి పెళ్లి కూతుర్ని కూర్చోపెడతారు? మీలో ఎవరికైనా ఐడియా ఉందా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. నేను తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మనం ఇట్లా పెళ్లి వీడియో షూట్ చేయటమే కాదు, ఏదైనా తెలియంది కూడా ఉంటే తెలుసుకోవాలి. లాస్ట్ టైం నేను పెళ్లి పసుపు దంచే వీడియో ఉంది కదా! దాంట్లో చెప్పాను కదా! పసుపు ఎందుకు దంచుతారు ఏంటనేది చెప్పాను. సో, ఒక వీడియో చూస్తున్నామంటే దాని త్రూ ఏదో ఒకటి నేర్చుకోవాలనేది నా కాన్సెప్ట్. చాలామంది అనుకుంటారు ఎప్పుడు ఏంటి వీడియోలు అది ఇది అని చెప్పేసి. లిటరల్లీ 1 ఇయర్ అవుతుంది వాళ్ళ పెళ్ళయ్యి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. సో, నా గ్యాలరీలో ఎప్పుడెప్పటి పాతకాలం వీడియోలన్నీ ఉంటాయి. అవన్నీ నాకు టైం దొరికినప్పుడు చక్కగా ఎడిట్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పోస్ట్ చేస్తాను. సో, ముందుగా తల్లి పెడతారు. నలుగు కానీ ఏదైనా కూడా తల్లి చేస్తదనమాట. ఇక్కడ మా పెళ్ళిల్లో ఏంటంటే, మా ఫంక్షన్స్‌లో మా ఇంట్లో ఏదైనా సరే ఫంక్షన్స్ ఉన్నప్పుడు, మా అమ్మ, నాన్న తప్పితే మిగతా వాళ్ళందరూ యాక్టివ్‌గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పెళ్లి పనుల్లో, ఫంక్షన్ పనుల్లో హడావిడిగా ఉంటారు కాబట్టి, మా అమ్మ సెకండ్ వచ్చేసి పెట్టిందనమాట. యాక్చువల్‌గా పీటల మీద అక్షింతలు ఇది ఫస్ట్ తల్లిదండ్రి వేస్తారనమాట. సో, మా అమ్మ, నాన్న సెకండ్ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి నా పెళ్ళిలోనూ అంతే హడావిడి, మా చెల్లి పెళ్ళిలో కూడా అంతే హడావిడిగా ఉన్నారనమాట. యాక్చువల్‌గా ఒక మంచి అవుట్‌ఫిట్స్ వేసుకుందామని గాని, కొంచెం గ్రాండ్‌గా ఉందామని గాని, ఇట్లాంటివి ఏవి ఉండవు. చాలా సింపుల్‌గా, చాలా నార్మల్‌గా ఉంటారు. ఒక్కోసారి మా డ్యాడీ డ్రైవింగ్‌కెళ్ళి నేరుగా అట్టే వచ్చేస్తాడనమాట. ఎప్పుడు ఖాకీ షర్ట్‌లోనే ఉంటారు మీరు గాని గమనిస్తే. సో, అంత సింపుల్‌గా ఉంటారనమాట. అండ్ ఇప్పుడు నెంబర్ 3 మా పెద్ద పిన్ని. యాక్చువల్లీ నా పెళ్లి టైంలో ఇన్విటేషన్స్, కార్డ్స్ ఇవన్నీ ఇవ్వటం అంతా కూడా మా చిన్న పిన్ని, చిన్న బాబాయ్ చేశారు. శరణ్య పెళ్ళికి వచ్చేతలకి మా పెద్ద పిన్ని, మా పెద్ద బాబాయ్ చాలా వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో, అట్లా జరిగిపోయింది. అండ్ ఇక్కడ మా పిన్ని ఏం చేస్తుందంటే, మా తోటి పెళ్లి కూతురు ఉంది గదా! ఆమె మా మామ కూతురు. సో, కూతురికి పోయకుండా తోటి పెళ్లి కూతురికి పోస్తుందనమాట. సో, ఇంక చక్కగా ఆ నలుగంతా పెట్టేసి తాంబూలం తీసేసుకుంటుంది. ఈ పెళ్లి టైం వచ్చేకి ఫేస్ అలా గ్లో అయిపోద్దనమాట. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో రొటీన్‌గా పసుపు పూస్తూనే ఉంటారు గాబట్టి, తీరా పెళ్లి టైం వచ్చేకి ఇలా వెలిగిపోద్దనమాట మొహం. అదే మన నార్మల్ టైంలో ఎంతైనా పసుపు పూయనివ్వండి, అంత ఉండదు. అంత గ్లోయింగ్ ఉండదనమాట. అందుకే అంటారు పెళ్లి కళ్ళొచ్చేసింది అని అంటారు గదా! ఇట్లాంటి వాటిలోనే ఉంటారనమాట. అండ్ నెంబర్ 4 మా చిన్న పిన్ని, హేమ పిన్ని అనమాట. సో, మా పిన్ని హడావిడి ఏమీ లేకుండా
ప్రశాంతంగా వచ్చామా, నలుగు పెట్టామా, వెళ్ళామా అన్నట్టు చాలా సింపుల్‌గా వచ్చి, చక్కగా నలుగు పెట్టి, ఈ పిల్లకి, ఆ పిల్లకి ఇద్దరికి నలుగు పెట్టేసి సైడ్ అయిపోయిందనమాట. మా పెద్ద పిన్ని కొంచెం హడావిడి చేసేది కానీ, మా చిన్న పిన్ని చాలా సింపుల్ అండ్ చాలా నార్మల్‌గా ఉంటారు. ఎప్పుడైనా ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ కొంచెం హడావిడి చేయాలి అంటే గాని, చాలా నార్మల్‌గా, చాలా సింపుల్‌గా ఉంటారనమాట. ఇక్కడ శరణ్య పాపం ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం ఫేస్ అంతా కూడా పసుపు, కుంకంతో వెలిగిపోతుందనమాట. అండ్ అప్పుడు శరణ్యకి అంత శారీస్, బ్లౌజెస్ కూడా లేవు కాబట్టి, శారీ మా మమ్మీది, బ్లౌజ్ కూడా మా మమ్మీదే. అది ఎలా సెట్ చేసుకుందో ఏమో తెలీదు గానీ, బ్లౌజ్ అంతా కూడా లడుంగ్ బుడుంగా ఉంది. నా వీడియోలు చూస్తే ఏమంటారో మీరు, నా బ్లౌజ్ అయితే చిందరవందరగా ఎట్లంటే అట్టుందనమాట. అందుకే నేను పోస్ట్ చేయాలంటే కూడా భయపడుతున్నాను. అక్కడ చూస్తే మా జున్ను ఒకటే ఏడుపు. ఎందుకంటే అంతమందిని ఒకేసారి చూసి భయపడిపోయిందనమాట. అప్పుడే చిన్న పాప కదా! సో, భయపడిపోయింది. అండ్ నంబర్ 5 మా అత్త. ప్రతి ఒక్కరి అకేషన్స్‌లో, పెళ్ళిల్లో ఇలాంటి వాళ్ళు ఒక్కరుండాలబ్బా అనుకుంటాం గదా! అలాంటి కేటగిరీ అనమాట. ఏంటంటే అట్లా హడావిడి పెట్టేస్తారనమాట. హడావిడిగా ఒక పనిలో వెళ్ళి, మనంతట మనమే ఎళ్లి ఆ వర్క్ చేయటము, మనకెందుకులే అనుకోని కొంతమంది పక్కన కూర్చుంటారు. ఆ కేటగరీ గాదు. సో, మనం వచ్చాం, మనం కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి అన్న కేటగరీ అనమాట. చాలా హడావిడిగా ఉంటారు. ఫంక్షన్స్‌లో ఇలాంటి వాళ్ళు లేకపోతే సందడే ఉండదు. ఆ ఫంక్షన్‌కి కళే ఉండదు. మేమెప్పుడైనా సరే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మా అత్తనైతే ఇన్వైట్ చేస్తామనమాట. సారీ నా వాయిస్ కొంచెం తడబడుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటలకు కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్‌లో కొంచెం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. వెడ్నెస్‌డే ఒక కొత్త వీడియో వ్లాగ్ అనేది వస్తదనమాట. సో, టైం చూస్తే వెడ్నెస్‌డే. నేను ఇంకా మంగళవారం అనుకుంటున్నాను. చూస్తే బుధవారం అనమాట. ఓకే. ఇవాళ మనం వ్లాగ్ అప్‌లోడ్ చేయాలి కదా! అని చెప్పి గుర్తొచ్చి అప్పటికప్పుడు కూర్చొని ఈ టైంలో ఎడిట్ చేస్తున్నాను. సో, అందుకే వాయిస్ కొంచెం తడబడుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి అదెవరో కాదు నేనే. ఏంటంటే అక్కడుండే వాళ్ళందరూ మా అత్త కూతురికి నేను బాగా నలుగు పెట్టేస్తాననుకున్నారు. తీరా చూస్తే నేను మా చెల్లికి పెట్టాను. ఎందుకంటే ఇది మళ్ళా రాదు ఈ ఛాన్స్ పోతే. నేనేం చేయాలనుకున్నా ఇప్పుడే కాబట్టి, ఆ గంధం తీసుకొని నోట్లో, ముక్కులో, కళ్ళల్లో, మొహం మొత్తం పూసేసాననమాట. పాపం మా పిన్ని పక్కన చేరి తుడుచుకుంటుంది. మా పెద్ద పిన్ని ఏమో "నువ్వు పొయ్యాల్సింది ఆ పిల్లకి, నీ చెల్లికి పూస్తున్నావు" అంటుంది. నా మనసులో ఏముందంటే ఇప్పుడు ఇది పోతే, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. కాబట్టి నేను మా చెల్లికి పూసాననమాట. ఇంకా ముందు వాళ్ళని ఫాలో అయిపోయి బొట్టు, ఈ నూనె నలుగు అంతా పెట్టేసి తాంబూలం అయితే తీసుకున్నాను. అయాన్షి అయితే ఒక్కటే ఏడుస్తుంది పాపం. ఒక పక్క మా తమ్ముడికి ఫోన్ ఇచ్చి వీడియో రికార్డ్ చేయమని చెప్తున్నాను. నేనెప్పుడెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బేబీని చూసుకోవాలి. అండ్ నాకు ఫుటేజ్ రావాలి కాబట్టి నాకు కెమెరా ఈ వీడియో తీయడానికి ఎవరున్నారు నాకు సహకారంగా అని చూసుకోవాలి. అండ్ అక్కడున్న ప్రాసెస్‌ని కూడా ఫాలో అవ్వాలనమాట. చిన్న టెన్షన్ కాదు, చిన్న కథ కాదనమాట మనదొచ్చేసి. అండ్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడైతే తాంబూలం తీసేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ముత్తైదులు ఎప్పుడు కూడా చేతికి తీసుకోకూడదంటారు తాంబూలము. ఇలా కొంగు చాపి కొంగులో తీసుకోవాలి తాంబూలం. సో, ఇంకా ఫైనల్లీ ఫేసులన్నీ చూడండి ఎట్లా వెలిగిపోతున్నాయో. అట్లా ఉంటది గానీ గంధం పూసిన తర్వాత ఒక్కసారి ఫ్రెష్ అయినాక ఆ గ్లో అనేది మొహం మీద అలా కనపడతదనమాట. సో, ఇక్కడ మా నానమ్మ వచ్చేసి "డబ్బులడుగు, డబ్బులడుగు" అని చెప్పి అంటుంది. ఇంకా వీళ్ళు దిష్టి తీశారు కాబట్టి డబ్బులేమని చెప్పి అంటుంది. మా అమ్మ ఎంతేసిందో నాకు తెలీదు. నేను వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా మా అత్త, మా ఇద్దరు పిన్నిలు కలిసి దిష్టి తీశారు. ఎర్రనీళ్ళు తీశారనమాట. ఈ ఎర్రనీళ్ళు తీసేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తారు. సో, వాళ్ళని మేము పాట డిమాండ్ చేసామనమాట. పాటైతే పాడారు. అది పెడితే కాపీరైట్ వచ్చిద్ది. లేకపోతే ఎందుకు వాళ్ళు వైరల్ అయిపోతారని నేను ఆ పాట పెట్టలేదనమాట. సో, ఇంకా ఫైనల్‌గా ఎర్రనీళ్ళైతే తీసేశారు. మా ఇంట్లో ఈ చిన్ని ఫంక్షన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. నేను మీ లావణ్య ఉంటాను.